నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా ఒక్కటేంటి ఎక్కడ సోషల్ మీడియాలో చేసినా మావిగన్ అనే పేరు ప్రతిపాదించినప్పటి నుంచి కూడా జగన్ ఒక ఆట ఆడేసుకుంటున్నారు. మావిగన్ ఏంటి, అసలు మా పేర్లు కూడా, మా ఊరి పేర్లు కూడా గలపండి అంటూ నెటిజన్లు ఆయన పైన ట్రోల్స్తో విరుచుకుపడుతున్నారు. మరి ఈ పరిణామాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్లాన్ బి మావిగన్ మచిలీపట్నంలో విజయవాడలో గుంటూరులో గన్ తీసుకుని మావిగన్ అని చెప్పి ప్రతిపాదించారో ప్రెస్ మీట్ లో, అప్పటి నుంచి కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో ఆయన పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు, అలాగే ట్రోల్స్ కూడా చేస్తున్నారు అని చెప్పొచ్చు. మేడం, ఏంటి మరి ఎలా చూడాలంటారు? అంటే రాజ్యాంగంలో రాష్ట్రానికి రాజధాని ఉందా, మరి మావిగన్ ఎందుకు ప్రతిపాదించారని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దీని అంతటినీ కూడా ఎలా చూడాలంటారు? ముందు అసలు గుంటూరులో గంటూరు అంటలేదు కదా, గుంటూరు కదా అంటున్నారు, గంటూరు అంటున్నారా? మరి గుంటూరులో గన్ను పిచ్చి కాకపోతే ఇప్పుడు ఏమైందంటే బ్రహ్మానందం గారు బాధపడిపోతున్నారు ఇవాళ. తెలుసా మీకు ఎందుకు? బ్రహ్మానందాన్ని మించిపోయాడు ఈయన. ట్రోల్స్ అంటే మీకు ఫస్ట్ బ్రహ్మానందం, మీమ్స్ అంటే బ్రహ్మానందం. అసలు ఆయన ఆడుకున్నట్టు, ఆయన్ని వాడుకున్నట్టు ఇంకెవరిని ఆడుకుని ఉండరు ఇంతవరకు. కానీ ఆయన్ని దాటేశారు ఇవాళ జగన్. ఇవాళ జగన్ భలే అసలు ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన రాకపోకలకి ఎంత అవుతుందండి? ఎన్ని లక్షలు అవ్వచ్చు బెంగళూరు నుంచి ఇక్కడికి రావడానికి? స్పెషల్ ఫ్లైట్లో వస్తాడు ఆయన. కొన్ని 10 లక్షలు ఖర్చు పెడతాడేమో కానీ 10 లక్షల మంది యూట్యూబర్స్, తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాళ్ళకి, ఫేస్బుక్ వాళ్ళకి, ట్విట్టర్ వాళ్ళకి మాత్రం మంచి ఒక నంజు అంటాం చూడండి, అట్లా మీరు కంటెంట్ అనకూడదు కదా, ఒక మంచి స్పైసీ స్టఫ్. అసలు నవ్వలేక చచ్చిపోతున్నారు జనాలు. ఆయన ఆ రోజు మాట్లాడుతుంటేనే వీళ్ళు నవ్వలేక చచ్చారు. అంతకుముందు చంద్రబాబు ముఖారవిందం చూసి వచ్చారా? అసలు ముఖారవిందం అంటే ఏంటి జగన్ అని అడుగుదాం అనుకున్నా, ఆయన దొరికితే. జగన్ ముఖారవిందం చూసి వచ్చాడు బిల్ గేట్స్ కదా. అంటే పదాలు ఇచ్చారని వాడేస్తే ఎట్లమ్మా? అర్థం తెలియాలిగా, తెలుగే రాదు మనకి. మళ్ళీ ముఖారవిందం, మావిగన్, గుంటూరులో గన్, అసలు గంటూరు అంటలేదు కదయ్యా అని మనం అంటున్నాం. అందుకని ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను అన్నాను ఆ రోజు, ఈ 3 ప్రాంతాలైనా అంటే పరిధి అంతవరకు విస్తరించుకోండి అని చెప్తున్నాడు. రేట్లు పెరగాలి కదా భూములకి. గోదావరి జిల్లాల వాళ్ళు ఏం పాపం చేశారు? నీకు ఎంతో ఇష్టమైన విశాఖపట్నం ఏం పాపం చేసింది? ఇటు అనంతపురం నీ పులివెందులు ఏం పాపం చేసింది కదా? పులిగన్ అని పెట్టుకోవాల్సిందేమో కదా. ఆ 2 చాలు, పులిగన్ అని పెట్టండి అంటే బాగుండేదమ్మా. నీ పేరు వచ్చేది, నీ ప్రాంతం పేరు వచ్చేది. పిచ్చి ఏదో ఏంటి పిచ్చి కుదిరింది తలకి రోకలు చుట్టమన్నట్టు అట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి తోటి. ఇవాళ అసలు ఆ నెటిజన్స్ ఆడుకుంటున్నారండి, నవ్వలేక చూస్తున్నాం మనం. మా ప్రాంతం ఎంత పాపం చేసింది భయ్యా అంటున్నారు. సో ఇవాళ అందరికీ కూడా మంచి ఇదయ్యాడండి ఆయన, అందరూ నవ్వుకుంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం ఆయన ఆలోచించట్లేదండి. నేనేంటి ఇట్లా మాట్లాడటం ఏంటి, జనాలు నవ్వుకుంటారనే ఒక అసలు ఆలోచన లేదేంటండి మనిషికి? చిత్రం కదా. ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు మాట్లాడతారా? ఒక రేవంత్ రెడ్డి మాట్లాడతారా ఇలాగా? లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మాట్లాడరు. అంటే గతంలో ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన. అంటే కామన్ సెన్స్ నేను అనేది అది మిస్ అవుతుంది ఎందుకు ఆయనకి? ఆయన ఎందుకు అసలు సిగ్గుపడాడు? ఒక ఇది ఉంది కదా, సిగ్గు చిన్నప్పుడే వదిలేశారు, పరువు పందిట్లో వదిలేశారు. అట్లా చిన్నప్పుడే వదిలేశాడా? మనకి అర్థం కావట్లా. ఇవాళ ఒక చారిత్రక అంశం అనేది నిన్న జరిగింది. నిన్న కూడా మళ్ళీ రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. సిగ్గుందా? అది నేను నిన్న చెప్పా చూడండి, ఎమ్మెల్యేలని ఎంపీలని రిజైన్ చేయమని అడగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, లేదు కేంద్రం కావచ్చు, ఒక కొత్త చట్టం తీసుకురావాలి. ఎందుకంటే వీళ్ళు అసలు ఎందుకు మరి అక్కడికి వెళ్ళి మళ్ళీ అటెండెన్స్ వేసుకోవడం? లోక్సభకి రాజ్యసభకి వెళ్ళి మీరు అటెండెన్స్ ఎందుకు వేసుకో, ఇక్కడ శాసనసభలో ఎందుకు వేసుకోరు? మరి ఇది కూడా ప్రశ్నించాలి. ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఉందా లేదా, దీని మీద చర్చ జరగాలి. శాసనసభకి వెళ్లకుండా నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అని ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. 3 రాజధానులు అన్నావు. అసలు ఇప్పుడు రాజధాని అనేది అంశం రాజ్యాంగంలో లేదన్నావు. ప్రజలు అదే అడుగుతున్నారు. ఇవాళ నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్న అదే. అట్లా ఎట్లా అడుగుతావు నువ్వు? అసలు రాజధాని లేదన్నవాడు మావిగన్ అనే పేరు ఎలా సూచించావు? నీకు సిగ్గుండదా అని అడుగుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తానంటున్నావు, ఒక ఎమ్మెల్యేవి, సిగ్గుపడాలి కదా. నేను ఇట్లా మాట్లాడటం ఏంటి? నన్ను ఏమనుకుంటారు, నేను ఒక జోకర్ని అయిపోతానే, నాకు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి అని అనుకోవాలి. అసలు ప్లాన్ బి మావిగన్ అని చెప్పి ప్రతిపాదించారు, కరెక్ట్. అసలు ప్లాన్ ఏ ఏంటి మేడం? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ఏ గురించి అధికారంలో ఉన్నప్పుడు చెప్పారా, లేదు అంటే అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని ప్రతిపాదించినప్పుడు చెప్పారా? ఏంటి అసలు ప్లాన్ ఏ? ఆయన అనుకున్నారు ప్లాన్ ఏ అంటే 3 రాజధానులను అనుకుని ఉండొచ్చు. అర్థమైందా?
ఆయన 3 రాజధానుల ప్లాన్ ఏ అనుకుని చెప్దామనుకుని చెప్పాను అనుకుని మర్చిపోయాడు ఆయన. ఇప్పుడు ప్లాన్ బి కూడా ముందు రోజు చెప్దామనుకుని చెప్పాను అనుకుని మర్చిపోయాడు. సడన్ గా నేను చెప్పాను అంటాడు. ఎవరికి చెప్పాడు? శాసనసభకు వచ్చాడు ఆయన శనివారం, ప్రత్యేక శాసనసభకి. ఎమ్మెల్యేలను అడగాలి మనం కదా, కూటమి ఎమ్మెల్యేలను అడిగితే ఆయన వచ్చాడా లేదా, అసలు ఆ మాట చెప్పాడా లేదా, అంటే వాళ్ళు ఎవరికైనా కళ వచ్చిందా అని, జగన్మోహన్ రెడ్డి కళ్ళలోకి వచ్చి చెప్పాడా అని. ఆయన దైవాంశ సంభూతుడు అనుకుంటూ ఉంటాడు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పుట వాళ్ళ అంటే జగన్మోహన్ రెడ్డిని సమర్థించే మీడియాస్ అన్నీ కూడా ప్లాన్ బి అనగానే అందరిలో వణుకు మొదలైందిట, భయం మొదలైపోయిందిట కూటమిలో. ఆయన ఒక అనలిస్టు, ఆయన మాట్లాడతాడు, ఒకటి జర్నలిస్ట్ అని. ఎవరికి వణుకు మొదలైంది? మీకు వణుకు మొదలైంది. అమరావతికి చట్టబద్ధత వచ్చేసరికి మొన్న లోక్సభలో నిన్న రాజ్యసభలో ఏకగ్రీవంగా ఒప్పుకునేసి మీరు హడిల్ చేస్తున్నారు. మీ ఎంపీలు పారిపోయారు లోక్సభలో రాజ్యసభలో. అవునా? ఇప్పుడు ద్రౌపది ముర్ము గారికి వెళ్తే ఫైనల్ రాజముద్ర అయిపోతుంది. మీరు అసలు ప్రజల దగ్గరికి వెళ్ళండి అబ్బా. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా మీ నియోజకవర్గాలకు వెళ్ళి వై నాట్ 175 ఉంది కదా, 175 తిరిగి ఇగో ఇట్లా మేము మావిగాని అనుకుంటున్నాము, అమరావతి మాకు ఇష్టం లేదు, అసలు అది రాజధానే కాదని చెప్పమనండి. ప్రజలు ఏం తీర్పిస్తారో చూద్దాం. చాలా ముఖ్యం అది. ఇవాళ ప్రజలు చేటలతోటిను చీపులతోటి రెడీగా ఉంటారు. అసలే ఒళ్ళు అంటుకుపోయి ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక ఇది లేకపోవటం ఏంటని. ఇంతకాలం మనకి అసలు రాజధాని లేకుండా ఉన్నాం కదండి, 12 ఏళ్ళు. సిగ్గుచేటు కదా. ఆయన హయాంలో 7 ఏళ్ళు ఏం చేశాడని అడుగుతాడు ఏంటండి? నీ హయాంలో ఏం చేసావు చెప్పు ముందు. పోనీ సరే, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదబ్బా, నువ్వే అంత ల్యాండ్ పూలింగ్ చేసేసి ఆ రైతులు కొట్టించేసి వాళ్ళకి కౌలు సొమ్ము ఇవ్వకుండా కోర్టులకు వెళ్తే మళ్ళీ దాన్ని ధిక్కరించి కోర్టు ధిక్కరణ చేసి నీకు చీవాట్లు మొట్టికాయలు వేసాక కొద్దిగా రిలీజ్ చేసి ఇవన్నీ చెప్పు. ఇందులో చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదు, అంతా నేనే చేశాను, అయినా కూడా నేను అమరావతిని అడ్డుకుంటున్నాను. ఇంకా చాలామంది చాలా రకాల కమెంట్స్ పెట్టారు. జెన్జీ కిడ్స్ కోసం తల్లిదండ్రులు చాలా పేర్లు పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు, జగన్ మామని సంప్రదించండి అని. లేకపోతే ఒక పని చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఒక యాప్ పెట్టేసుకుని ఇచ్చట పేర్లు అమ్మబడును, అదొక వ్యాపారం పెట్టుకోవచ్చు. అలాగే ఖాళీగానే ఉన్నాడు కదా, ఎల్హంకలు ఏం చేస్తుంటాడు, గోళ్ళు గిల్లుకోవటం లేకపోతే లాయర్లతో సంప్రదించడమే కదా కేసులకు సంబంధించి. అందుకని కొత్తగా ఒక జగన్ యాప్, అది కూడా గన్ యాప్ అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. గన్ యాప్ అని పెట్టుకుని ఇచ్చట పేర్లు అమ్మబడును అని ఒక బోర్డు పెట్టుకుంటే కొంచెం డబ్బులు వస్తాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.